ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా ఏమని చెప్పాలి రా మైతాబ్, ఏమని చెప్పాలి ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. అది బండి అడుగు ఇయ్యకపోతేమో ఇయ్యలే అని అడుగుతారు, ఇత్తేమో అటే దింగిస్తారు. గంట సేపు అవుతుంది, మనం వేరే కాడికి పోవాలి. ఇప్పుడు నువ్వు పండ్లు ఉన్నాయి, బండి తీసుకొని పోతే మామ నిజం చెప్తున్నా, ఇట్లాంటి దోస్తులు ఏమని చెప్పాలి మామ. నేను దగ్గర బండి తీసుకుపోయి గంటన్నర అవుతుంది, అబద్ధం చెప్తలే. నేను వేరే షూట్ ఉందిరా అంటాడు, మామకి ఇప్పుడే వస్తుందా అని బండి తీసుకొని పోయిండు. ఫోన్ 5 నిమిషాలు అన్నాడు, ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలే. దగ్గర 1కి తీసుకుపోయిండు. టైం వచ్చేసి 2:08 అవుతుంది. నేనైతే ఇప్పుడు కాల్ చేస్తున్నాడు, ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. మామ చెప్తున్నా కదా, నేను ఎంత ఎంత నమ్మి బండిస్తే ఎంత చేసినా ఆయనకి ఇట్లా అని చెప్తాను. మీ గ్యాంగ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నదా మామ? నిజంగా షేర్ ఏది మీ గ్యాంగ్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏది తెలుసా మామ, ఇప్పుడే వస్తుందా బండి తీసుకొని, ఇప్పుడే వస్తుంది ఆడ అటే వీకిండ్ గంటన్నది అయిపోయింది, ఇంకా వస్తుంది. మళ్ళా ఫోన్ చేస్తా. మాట్లాడుతున్నా నాకేం తెలుసు. 2 సార్లు ఫోన్ చేసిన, అమ్మతో చెప్తున్నా ఫోన్ వస్తున్నా అని కూడా నాకు అర్థమైతలేదా? అదే మేము బయటికి పోవాలంటే ఒక 2 నిమిషాలు అవుదాం చెప్పినా కదా, ఇట్లానే ఉంటుంది మామ. ఆడు అమాన్ గారు పోయినట్టున్నాడు, ఒకసారి అమాన్ గాని చేసి చూడు. అమాన్ గారు నాకు తెలిసి ఇంటికి పోయిండు కావచ్చు. వాళ్ళు ఇద్దరే ఉంటారా? పోయినసారి అంతే. అమాన్ గారికి చెప్తాను, అమాన్ గారి ఇంక అవుతుంది. అదే అమాన్ ఏడదా బండి తీసుకొని మీద అటే పోతుందా అదా? మనుషులు మేము ఇక్కడ పనులు ఉన్నాయని తెలియదా అదా మీకు? ఎక్కడున్నారా మీరు అసలు? వాడు ఎక్కడ అసలు ఫోన్ ఎలా పడతలేడు? ఆడు ఏం చేస్తున్నాడు ఆడ? అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా? ఇట్లా బండి తీసుకొని రోడ్ పైన నిల్చున్నాం రా గంటన్నరకి వెళ్ళి. రావాలా ఇప్పుడు? ఏడున్నది చెప్పు మీరు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, ఏడున్నావు చెప్పు నువ్వు. మన శ్మశాన వాడికా కాడనా? శ్మశాన వాడికా లోపల ఉన్నదా బయట ఉన్నదా? చాలా అత్తున్నావు, నేను ఆడు ఉండాలి నేనే ఉండాలి. అత్తున్నావు నిజం చెప్తున్నావు మామ. శ్మశాన వాటికాలు ఉన్నాడంట, ఆడే ఉండాలని ఫోనే ఉండాలి. 5 సార్లు ఫోన్ చేసినాం భయ్, ఒక మనిషికి ఎమర్జెన్సీ ఉంటుంది, కనీసం లిఫ్ట్ అనే ఎత్తలేడాడు. 5 సార్లు ఫోన్ చేసినాం భయ్, ఒక మనిషికి ఎమర్జెన్సీ ఉంటుంది, కనీసం లిఫ్ట్ అనే ఎత్తలేడాడు. ఆ సంగతి ఏందో నేను చూసుకుంటాడప్ప. ఎన్నిసార్లు ఎప్పుడా అని ఎంతలేడు. ఎమర్జెన్సీ రండి పడుకుంది, బండి తీసుకొని వెళ్ళాలి మామ. 10 నిమిషాలు అన్నాడు లోపల బండి చూడు ఎట్లా పెట్టారు. మన బండి చూడు స్టార్టింగ్ గా పెట్టిరు. వాటికక్కడ మన బండి చూడు మామ స్టార్టింగ్ గా పెట్టేది. బండిగా పెట్టేసారు. ఏడ వీకిదో కూడా తెలియదు, ఏడ పోయేదో చూద్దాం పట్టు. అదే శ్మశాన వాటికల్లా వచ్చి పిల్లలతో మాట్లాడుకున్నాడు ఏందిరా? శ్మశాన వాటికల్లా వచ్చి పిల్లలతో మాట్లాడుకున్నాడు ఏందిరా? ఏడున్నాడు యుద్ధం దాదా? అదే మైదాబ్ దాదా. అదే అమాన్ నుమాన్ గాడేడా? మొత్తం ఫోన్ లిఫ్ట్ చేస్తలేవేంది రాను? అదే ఎన్నిసార్లు చేస్తారా మనిషికి ఫోన్? ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, బండి తీసుకొచ్చి పెడతారా దీన్నే? అదే ఆడు గాడున్నాడు బాబా జల్లివా. అడు చూసినావు వచ్చినా కూడా పట్టించుకుంటలేరు. అరే పిల్లతో మాట్లాడుకుంటున్నాడు, మనం మనుషులం కాదు. ఎన్నిసార్లు ఫోన్ చూపి
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత హలో ఎన్నిసార్లు రా? ఎన్నిసార్లు అరే ఎన్నిసార్లు రెండు మూడు సార్లు ఐదు సార్లు చేసిండ్రా బండి నీ గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా నేను మీ గురించి మాట్లాడతా నేను నా దగ్గర నీకు ఫోన్ నువ్వేమన్నాను అదే డాడీ 10 నిమిషాల గిడి పోయేస్తుందా నేనేమన్నా డాడీ షూట్ చూపిస్తా ఇది చూడదు ఎన్నిసార్లు చేసిండు 5 సార్లు ఒక మనిషి ఒక కోడి కోసం అరే అరే వలిగిపోయిందిరా ఫోను. బండి తీసుకుపోయినప్పుడు కాల్ చేయాలని తెలియదు ఈ శ్మశాన వాడికి వచ్చి పోలతో మాట్లాడుకుంటావు నేను నిజం చెప్తున్నా ఈడు ఫోన్ లావట్లేడు నేను అప్పటికే గంట సేపటికి వెళ్ళి నేను ఎంత సీరియస్ అవుతున్నాను నాకు తెలుసు ఫోను మీ పిల్లకి చెప్పిమను నేను ఎందుకు చెప్తాను అదే నాకు గంట టైం వేసేది ఆ టైం తెచ్చి నేను చెప్పియాను ఫోన్ ఎక్కువ లిఫ్ట్ తుక్కు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా అదే గంట సేపటికి వెళ్ళి రెడీ చేస్తున్నాం కదా రోడ్ మీద గంట సేపటి ఫోన్ లో పట్టావు అంటే ఇప్పుడు ఒకటి చచ్చిపోతా ఉంటాడు అంతే ఎమర్జెన్సీ ఏం లేదా అంటే చచ్చిపోయినాక పిల్ల ఫోన్ మొత్తం అంటే హాస్పిటల్ ఉంటాడు అప్పుడేం చేస్తావు అదే మీరు ఎమర్జెన్సీ ఒక 5 సార్లు ఎత్తున్నా అంటే కంపల్సరీ వాడతా నేను చేసింది తప్పు మీరు ఫోన్ లావటకపోవడం మీది తప్పు ఒకడు ఎమర్జెన్సీ ఉంటాడు మనిషి అదే ఫోన్ మాట్లాడకపోతే ఏం చేస్తారు ఇప్పుడు నేను 5 సార్లు ఫోన్ చేసినావు తర్వాత మళ్ళీ చేస్తా నీకు తెలుసు నువ్వు మళ్ళీ గిట్లా గిట్లా నాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేపి లేకపోతే ఏం చెప్తావు నాకు తెలియదు ఎందుకు ఎందుకు పల్లెంగి 5 సార్లు ఫోన్ లావట్టాడు ఆదాడు అదే ఎందుకు పల్లెంగి 5 సార్లు ఫోన్ లావట్టాడు ఆదాడు ఇమ్రా ఇసాల్ అరే నువ్వు ఇమ్రా భాయ్ అరే నువ్వు ఇమ్రా అరే మైతా అరే అదే పద్ధతి కాదు చేతేశ్వర పద్ధతి కాదు ఒకటే అంటారా భయ్ నువ్వు నా ఫోన్ ఎట్లా వాళ్ళకి కొట్టినావు అట్లా నాకు తెచ్చిచ్చి అంతే చేయబట్టి తీసుకురా అంతే నాకు ఈరోజు సాయంత్రం అన్నా రేపన్నా కావాలి నా దగ్గర ఫోనే లేదు ఇది ఒకటే ఫోన్ ఈ ఆల్రెడీ ఫస్ట్ డిస్ప్లే పోయిందని నేను రిపేర్ చేయించుకున్నాను మళ్ళీ మొట్ట కుడిపిను ఫోన్ ఎందుకు చెప్పేవరా పోయి
ఫోన్ దేనే అరే ఫోన్ దే అదంతా అవసరం ఫోన్ లేదు. దేనే లౌడే ఇటు ఎవడో ఇది. ఆ చెప్పు ఏమైంది చెప్పు. అది ఫోన్ చేపించి ఫోన్ చేపించి తీసుకొచ్చి వాళ్ళు చెప్పు. ఫోన్ రిపేర్ చేపించి ఈరోజు సాయంత్రం అన్నా రేపన్నా నాకు ఫోన్ కావాలి గంతే కుల్లా ముచ్చట నేను గంతే ఇక ఏం అదే మాట్లాడను. ఫోన్ రావటం ఫోన్ మీ తప్పుదా అదే తప్పుదా అదే ఫోన్ నా మొట్ట కూడా చేపియాలా అదే చేపియాలా ఈ లంజోడుకులు నాటకాలు దింగుతున్నారు మామ ఫోన్ రావట్లేదు చూసినా ఫోన్ ఎట్లా మాట్లాడుతుందో వాళ్ళు ఎట్లా ఎట్లా గుద్దుతున్నారు ఎట్లా చెప్తున్నారు కొట్టిర్రా, కొట్టిర్రా మామ. నేను వాడు ఫోన్ రావట్లే అని మనం సీరియస్ చేయడం ఇప్పుడు తప్పు వాళ్ళ మీదే కామెంట్ ఏది ఆయనకి మొబైల్ ఇవ్వాలా ఇవ్వద్దా జల్దీ కామెంట్ ఏది ఆయనకి మొబైల్ చేపించి ఇవ్వాలా లేకుంటే ఫోన్ కొనియాలా మీదే కామెంట్ ఏది మామ తప్ప వల్ల కూడా కామెంట్ ఏది మామ జల్దీ కామెంట్ ఏది